ఊహించని ఉచ్చులో ఇరుక్కున్న జగన్ మరియు భారతి. కడప జిల్లాలో భారీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అసలు కథలోకి వెళ్దామా? ఏం జరిగిందో తెలుసుకుందాం. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నల్లలింగాయపల్లి గ్రామంలో భారతీ సిమెంట్స్ కంపెనీ స్థాపన కోసం రైతుల భూములను సేకరించారు. ఆ సమయంలో యాజమాన్యం రైతులకు కొన్ని హామీలు ఇచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎకరానికి 2-3 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం, అలాగే ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారంటున్నారు. 2009లో భారతీ సిమెంట్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. కానీ అప్పటి హామీలు ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాకు తగిన జీతాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలను శాశ్వతం చేయడం లేదు, జీతాలు పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అంటూ రైతులు, స్థానికులు ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు ఆందోళన చేపట్టారు. ఇంకా వారు చేస్తున్న మరో కీలక ఆరోపణ ఏమిటంటే, ఆ సమయంలో ఇచ్చిన భూములే ఇప్పుడు మా దగ్గర ఉంటే కోట్ల రూపాయల విలువ చేసేవని అంటున్నారు. ఇప్పుడీ నిరసన రాజకీయ రంగు దాల్చింది. స్థానిక నేతలు, పార్టీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మద్దతు ప్రకటిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? రైతుల డిమాండ్లపై యాజమాన్యం స్పందిస్తుందా లేదా ఆందోళన మరింత ఉధృతమవుతుందా? ఇది కడప రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురానుందా? ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.